नमस्कार बच्चे, कैसे हैं। मैं हूं कापगंज चिंसुन नारायण। हमारी चैनल की ओर से आप सभी को हार्दिक स्वागत है। आज हम 10वीं कक्षा के पाठ्यपुस्तक में से पाठ 7 भक्ति पद पाठ समझने का प्रयास करें। अब शुरू करते हैं। पाठ का शीर्षक है भक्ति पद। बच्चों, सभी को मालूम है ना, कुछ कवि लोग होते हैं तेलुगु में पोतना, वेमना, ऐसे ही हिंदी के कवि रैदास, कवयित्री मीराबाई। इन दोनों के बारे में हम इस पाठ में सीखने का प्रयास करें। इस पाठ का नाम है एक बार याद रखिए భక్తి పద్। ఈరోజు మనం భక్తి పద్ అనే పాఠాన్ని నేర్చుకుందాం। ఇందులో ఇద్దరు కవులు, ఒకళ్ళు కవి రైదాస్, రెండవ వాళ్ళు మీరాబాయ్। మీరు పిల్లలు వినే ఉంటారు, తెలుగులో వేమన, पोतना। ऐसे कवि लोग जानते हैं ना, అంటే ఇలాంటి కవులు మీరు తెలుసుకునే ఉంటారు। హిందీలో ఈ కవులు రైదాస్, మీరాబాయ్, వాళ్ళ గురించి ఈరోజు వాళ్ళు రాసిన పద్యాల గురించి నేర్చుకుందాం। ఫస్ట్ చూడండి అమ్మ, ఉన్ముఖీకరణ। ఉన్ముఖీకరణలో ఆ పాఠానికి సంబంధించిన ఒక పేరా కానీ ఒక కవిత కానీ ఇవ్వడం జరుగుతుంది। ఇందులో మనకి దోహే ఇచ్చారు। గురు గోవింద్ దోవు కడే లాకే లాగో పాయ్, బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్। మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడమ్మా। गुरु गोविंद दोवु कड़े काके लागो पाय, बलिहारी गुरु आपने गुरु गोविंद दियो बताय। ఇందులో మీరు ఒకసారి దీని భావం చూసినట్లయితే, గురువు దేవుడు, గురు గోవింద్ దోవు కడే అంటే గురువు దేవుడు కనుక ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా ఎవరికి నమస్కరిస్తావు? కాకే లాగోపాయ్ అంటే నువ్వు ఎవరికి నమస్కరిస్తావు? బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్। ఇందులో ఏం చెప్తున్నారంటే గురువుకే నమస్కరించాలి। బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్ అంటే గురువుకి నమస్కరించాలి మొదట మనం। ఎందుకంటే ఆ భగవంతుని గురించి తెలియచేసింది మనకి ఆ గురువే, అందువల్ల మనం గురువుకి నమస్కరించాలని చెప్పి చెప్తున్నారన్నమాట। ఏమా అర్థమైంది కదా? ఇందులో చూడండి, మీకు కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది। ఆ క్వశ్చన్లకి జవాబులు చూద్దాం అప్పుడు। భగవత్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై అంటే భగవంతుడిపై భక్తిని గురించి మనకి ఎవరు తెలుపుతారు? భగవత్ అంటే భగవంతుడు, భగవంతుడి మీద భక్తిని గురించి జ్ఞానాన్ని మనకి ఎవరిస్తారు? గురువు। ఎవరిస్తారమ్మా? గురువు। దానికి ఏం రాయాలంటే భగవత్ భక్తి కా జ్ఞాన్ హమే గురు దేతా హై। మనం
ఏమీ లేదు, కౌని తీసేసి గురువు పెడతాం అంతే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. गुरु को किससे श्रेष्ठ बताया गया है, क्यों? गुरु को किससे శ్రేష్ఠ బతాయా గయా హై క్యోం అంటే గురువు ఎవరికంటే గొప్పవాడు, ఎందుకు? శ్రేష్ఠ అంటే గొప్ప. గురువు ఎవరికంటే గొప్పవాడంట? భగవంతుడి కన్నా. అంటే గురువుకో भगवान से श्रेष्ठ बताया गया है, क्योंकि ఎందుకంటే క్యూ అన్నారు కదా అప్పుడు, क्योंकि भगवत भक्ति का ज्ञान भी गुरु ही देता है. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడమ్మా. गुरु को भगवान से श्रेष्ठ बताया गया है, क्योंकि भगवत भक्ति का ज्ञान भी गुरु ही देता है. అంటే మనకి గురువును భగవంతుని కంటే గొప్పవానిగా చెప్పారండి ఇందులో. ఎందుకంటే భగవంతుని యొక్క భక్తి గురించి సంబంధించిన జ్ఞానాన్ని మనకి గురువే ఇస్తాడు. మా అర్థమైంది కదా. నెక్స్ట్ చూడమ్మా. మూడోది ఎప్పుడు కూడా కొద్దిగా మీరు సొంతంగా రాసే విధంగా ఉంటుందన్నమాట. निराडंबर भक्ति भावना का क्या महत्व है? निराडंबर भक्ति भावना का क्या महत्व है అంటే నిరాడంబరత్వం అనే భక్తి గురించి అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నారు. నిరాడంబర అంటే ఎటువంటి ఆడంబరం లేకుండా భగవంతుణ్ణి పూజించడం అన్నమాట. దానికి రెండు వాక్యాలు చెప్తున్నాను చూడండి. भक्ति का मतलब अपने मन को पूरी तरह से समर्पित कर देना है. मళ్ళీ ఒకసారి చూడమ్మా. भक्ति का मतलब अपने मन को पूरी तरह से समर्पित कर देना है. ऐसा में अगर कोई आडंबरता दिखाने पर भक्ति भावना का विकास बिल्कुल नहीं होगा. రెండో సెంటెన్స్ మళ్ళీ చూడమ్మా. ऐसे में अगर कोई आडंबरता दिखाने पर भक्ति भावना का विकास बिल्कुल नहीं होता. మా అర్థమైంది కదా. ఇలా మీరు సొంతంగా రాయాలి. నెక్స్ట్ చూడండి. ఉద్దేశ్ చూడమ్మా. అంటే ఈ పాఠం ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. అంటే విద్యార్థులకి ప్రాచీన సాహిత్యం వాళ్ళకి తెలిసేలాగా చేసి కావ్యము అంటే మనం తెలిసిన పద్యాలు ఉంటాయి కదా, ఈ అన్ని పద్యాలు కలిసి ఉన్నదాన్ని కావ్యం అంటారు. ఆ కావ్యంలో రకరకాల పద్ధతులు జ్ఞానాన్ని మనకు అందించడం. అంటే విద్యార్థులకి సాహిత్యము అంటే రకరకాల పద్యాలు, లేకపోతే మనకి గద్య పాఠాలు ఉంటాయి కదా, ఆ గద్య పాఠాలు ఇవన్నీ కలిపి, లేకపోతే కథలు, నవల్స్ అంటాం చూడండి, ఉపన్యాసం, హిందీలో ఉపన్యాసం అంటారు, అవి ఈ అన్నిటినీ కలిపి దాన్ని సాహిత్యం అంటారు. ఈ అన్నిటి గురించి మనకి తెలియడాన్ని ఈ అన్నిటినీ కలిపి సాహిత్యం అంటారు. ఈ సాహిత్యంలో కావ్యం అనేది ఒక భాగం. ఆ కావ్యం ఇలాగా సాహిత్యంలో రకరకాల పద్ధతుల్ని విద్యార్థులకి తెలపడం ఈ పాఠం యొక్క ముఖ్య भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर
నిరాడంబర భక్తి మార్గ్ కా మహత్వ బతానా హై. ఇంకేంటంట, భారతీయులకి మన సాహిత్యం, ఇందాక చెప్పాను సాహిత్యం అంటే సంస్కృతి. సంస్కృతి అంటే మనం ఉండే పద్ధతులు, అంటే మనం ఏ విధంగా ఉంటామో ఆ పద్ధతులు అన్నమాట. ఆ పద్ధతులు ఈ అన్నిటినీ కలిపి సంస్కృతి అంటారు. మనం ఉండే పద్ధతుల్ని సంస్కృతి అంటారు. అవి సాహిత్యం మీద, సంస్కృతి మీద రుచి, ప్రతి విద్యార్థికి రుచి అంటే ఇష్టం. రుచి అంటే ఇష్టం పెరగడం కోసం ఇంకేంటంట, నిరాడంబర్ భక్తి మార్గ్ కా మహత్వ బతానా హై. అంటే భగవంతుణ్ణి ఎటువంటి ఆడంబరము లేకుండా నిరాడంబరంగా, అంటే మనసు పూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది ఎలాగా అనేది ఈ మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. అమ్మా అర్థమైంది కదా ఈ పేరా? నెక్స్ట్ పేరా చూడండి. इसमें एक चौपाई और एक पद हैं. ఇందులో ఒక చౌపాయి, ఇందులో చూడండి, ఒక చౌపాయి మరియు ఒక పద్. అంటే చౌపాయి అంటే పద్యం రాసే విధానంలో రకరకాలు ఉంటాయి. అందులో ఒక రకం చౌపాయి. ఇంకోటి పద్ అంటే పాట. రైదాస్ రాసిందేమో చౌపాయి రూపంలో ఉందంట, మీరాబాయి రాసింది పద్ అంటే పాట రూపంలో ఉందంట. చౌపాయి మాత్రిక సం చంద్రహై. అంటే చౌపాయి అనేది మాత్రికలు సమాన ఛందస్సులో ఉంటాయి. चौपाई और पद विशेष लय और ताल से गाए जाते हैं. ఈ చౌపాయి మరియు పద్ ఈ రెండు కూడా ఏంటంట, లై ఔర్ తాల్ సే అంటే మంచి స్వరంతో, మరియు తాల్ అంటే మనం పాట పాడేటప్పుడు చూడండి మ్యూజిక్ కొడుతూ ఉంటారు కదా, అలాగ ఒక సౌండ్తోని మళ్ళీ తాళం వేస్తూ చేతులు కొడుతూ పాడుతూ ఉంటారు. దాని ద్వారా చేయడం జరుగుతుందంట. జో బచ్చోं को రాగాత్మక మన్ కో ఛూ లేతే హై. ఈ పద్యాలు రాగయుక్తంగా పాడితే పిల్లల యొక్క మనస్సుని హత్తుకునేటట్టుగా ఉంటాయంట. చౌపాయి చంద్ 4 పంక్తియోं का होता है. చౌపాయి చంద్ అంటే మీకు తెలుగులో ఉంటుంది ఛందస్సు అని, అది 4 లైన్లు ఉంటాయంట. इसकी प्रत्येक पंक्ति में 16 मात्राएं होती हैं. ఇందులో ప్రతి లైన్లో కూడా 16 మాత్రాయే అంటే ఒత్తులు ఉంటాయంట. ఇది అంతా కూడా ఏంటి, విధా విశేష్. విధా విశేష్ అంటే ఈ కవితని ఏ రూపంలో రాశారు అని చెప్పి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజీలో విషయ ప్రవేశ్. प्राचीन काल से ही भगवत स्मरण, भगवत भक्ति को महत्व दिया गया है. మన పాఠంలోకి వెళ్ళే ముందు ఆ పాఠం గురించి తెలుసుకోవడానికి మనకి విషయ ప్రవేశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ప్రాచీన కాల్సేహి భగవత్ స్మరణ్, అంటే ప్రాచీన కాలం నుండి భగవంతుని స్మరించుకోవడం, భగవత్ భక్తికో అంటే భగవంతుణ్ణి భక్తి రూపంలో పూజించడం అనే దానికి మహత్వ దియా గయా హై, గొప్పతనాన్ని ఇచ్చారంట, అంటే గొప్ప స్థానాన్ని ఇచ్చారు. భగవాన్ కే నామ్ రూపీ నావ్ సే హీ సంసార్ రూపీ సాగర్ సే తర్ సక్తే హై. ఇందులో చూడమ్మా ఎంత బాగా చెప్పారో. అంటే ఈ ప్రపంచం అనే సముద్రాన్ని,
ఈ ప్రపంచం అనే సముద్రాన్ని సంసార్, సంసార్ అంటే ప్రపంచం, దునియా అంటాం కదా మనం, అది మాట. సంసార్ అంటే దునియా, ప్రపంచం. అంటే ప్రపంచమనే సముద్రాన్ని భగవంతుడి నామమనే నావతో, అంటే భగవాన్కే నామ్ రూపీ, అంటే భగవంతుడనే నావ రూపంతో దాటచ్చు. తర్ సక్తే హే అంటే దాటచ్చు అని చెప్పడం జరిగింది. इसकी सही राह का మార్గదర్శన్ గురువు ద్వారా होता है. ఇందులో ఇంకేం చెప్పడం జరిగిందంట, దీనికి మార్గం చూపేవాళ్ళు, మార్గదర్శన్ అంటే మార్గం చూపేవాళ్ళు ఎవరంట, గురువు ద్వారానే అవుతుంది. ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पढ़ेंगे. ఇలాంటి భక్తికి సంబంధించిన రైదాస్ చూడమ్మా, ఐసే హే భక్తి సంబంధి రైదాస్కి చౌపాయ్య, అంటే రైదాస్ చెప్పిన ఈ పద్యంలో మీరాబాయి చెప్పిన పద్దంటే పాటలో మనం ఇప్పుడు చదువుకుంటాం అన్నమాట. ఏమా నెక్స్ట్ తర్వాత చూడండి పిల్లలు, కవి ఫస్ట్ రైదాస్ గురించి చూడండి. రైదాస్ జీవన్ కాల్, ఈయన ఎప్పుడు పుట్టారో చూడమ్మా, సన్ 1482, 1482. సన్ అంటే సంవత్సరం అన్నమాట. 1527 అంటే 1527లో కాలం చేయడం జరిగిందన్నమాట, చనిపోవడం జరిగింది. 1482లో పుట్టారు, 1527లో చనిపోయారు. ప్రసిద్ధ రచన, ఈయన రాసిన పుస్తకం పేరు గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద్ సంకలిత హై. ఈయన రాసిన పాటలన్నీ కూడా అందులో సంగ్రహించడం జరిగింది, అంటే గ్యాదర్ చేయడం. ఆ గ్యాదర్ చేసి దానికి ఒక పేరు పెట్టారంట, ఏంటది, గురు గ్రంథ్ సాహిబ్. ఏమ్మా విశేష్, ఈయనలో రాసిన వాటిల్లో ఈయన యొక్క పాటల్లో విశేషం ఏంటంట, జ్ఞాన మార్గి శాఖకే ప్రముఖ కవ్యోం में से एक हैं. ఈయన ఏంటంట జ్ఞాన మార్గి శాఖ అంటే ఇది మనకి ఈ భక్తి కాలంలో జ్ఞాన మార్గి శాఖ అని ఒక భాగం ఉంది, అందులో ఈయన ముఖ్యమైన కవి మాట. ఈయన రాసింది చూడండి ఫస్ట్ పోయమ్మ. దీన్ని చాలామంది పాడడం జరుగుతుంది, నేను మామూలుగా చదివి చెప్తున్నాను, వినండి పిల్లలు. ఇందులో మనకి నీతి, అంటే మనం మంచి నీతి నేర్చుకోవడానికి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. చూడండి, ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, जाकी अंग अंग बास समानी, जाकी अंग अंग बास समानी, प्रभु जी तुम गन बन हम मोरा, प्रभु जी तुम गन बन हम मोरा, जैसे चित वही चंद्र चकोरा, जैसे चित वही चंद्र चकोरा, प्रभु जी
तुम मोती हम धागा। प्रभु जी तुम मोती हम धागा, जैसे सोन ही मिलत सुहागा। जैसे सोन ही मिलत सुहागा। प्रभु जी तुम स्वामी हम दासा। प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रैदासा। ऐसी భక్తి కరే రైదాసా. ఇందులో 2 లైన్లు చూడండమ్మా. ఇప్పుడు పిల్లలు దీని భావం చూద్దాం. ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకీ అంగ్ అంగ్ బాస్ సమాని. అంటే ఇందులో చూడండి, ఓ ప్రభు నీ భక్తులం మేము. ప్రభుజీ అంటే భగవంతుని ప్రార్థిస్తున్నారన్నమాట. మేము నీ యొక్క భక్తులము. తుమ్ చందన్ హమ్ పానీ, నువ్వు చందనం. చందనం అంటే గంధం. నువ్వు చందనాన్ని అయితే మేము పానీ. చందన్ అంటే చందనం. హమ్ పానీ అంటే మేము నీళ్ళు. మనం గంధం కలుపుతాం కదా, నీళ్ళు వేసి గంధంలో కలుపుతాం. జాకీ అంగ్ అంగ్ బాస్ సమాని. ఆ నీళ్ళు ఎప్పుడైతే కలిపామో అదేంటంట, దాని యొక్క వాసన అణువు వ్యాపిస్తుందంట. అంగ్ అంగ్ బాస్ సమాని అంటే దాని యొక్క సువాసన, అంటే దాని యొక్క గొప్పతనం ప్రతి అణువు వ్యాపిస్తుందంట. తర్వాత చూడండి, ప్రభుజీ తుమ్ గన్ బన్ హమ్ మోరా. గన్ అంటే మేఘాలు. నువ్వు గన్ అంటే మేఘాలు అయితే, హమ్ మోరా. మోరా అంటే నెమలి, మోరు. మోరా అంటే మోర్ అని, నెమలి. జైసే చిత్త వహి చంద్ర చకోరా. చంద్ర అంటే చంద్రుడు. చిత్తవహి అంటే ఎదురు చూడడం. అంటే చంద్రుడి కోసం ఎదురు చూసే చకోర పక్షులం మేము. అంటే నువ్వు చంద్రుడు అయితే ఆ చంద్రుడి కోసం ఎదురు చూసే మేము చకోర పక్షులం. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగా. ఇంకేం చెప్తున్నారో చూడమ్మా. నువ్వు ముత్యమైతే మేము దారానివి. జైసే సోన్ హి మిలత్ సుహాగ్ అంటే బంగారంలో సోన్ హి అంటే సోన్ హి అంటే బంగారం. సోన్ హి అంటే బంగారం. నువ్వు బంగారం అయితే అందులో కలిసే మిలత్ సుహాగా. సుహాగా అంటే మేము రాగిలాటోళ్ళం. నెక్స్ట్ చూడండి, ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. నువ్వు స్వామి అయితే మేము దాసులము, అంటే నీకు సేవ చేసేవాళ్ళం. ఐసీ భక్తి కరే రైదాసా అంటే మాకు అలాంటి భక్తిని మాకు కలిగించు అని భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఈ రైదాసు ఎవరి భక్తుడంట? శ్రీకృష్ణుని యొక్క భక్తుడంట. శ్రీకృష్ణుని ప్రార్థించడం జరుగుతుంది. మా ఒకసారి చూడండి,
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రభుజీ తుమ్ చందన్ హం పానీ. భగవంతుని చెప్తున్నారు, నీవు గంధానివైతే మేము నీరు. జాకి అంగ్ అంగ్ బాస్ సమాని, అంటే నీ యొక్క ప్రతిభ గొప్పతనం గంధం వలె ప్రతి అణువణువు వ్యాపిస్తుంది. ప్రభుజీ తుమ్ గన్ బన్ హం మోరా. భగవంతుడు మేఘమైతే మేము నిన్ను చూస్తూ నాట్యం చేసే నెమలి లాంటి వాళ్ళం. జైసే చిత్తవహి చంద్ర చకోరా. ఏ విధంగా అయితే చంద్రుడి కోసం చకోర పక్షి ఎదురు చూస్తుందో అలా మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుజీ తుమ్ మోతీ హం దాగా. నువ్వు ముత్యమైతే మేము దారం లాంటి వాళ్ళం. అంటే ఆ ముత్యాలన్నీ కలిపే దారం లాంటి వాళ్ళం. జైసే సోన్హి మిలిత్ సుహాగ్. అంటే బంగారంలో రాగి కలిపినప్పుడు ఇంకా ఆ బంగారం మంచి ఒక దారం లోపంలో ఉండి అలా దాగి ఉండేవాళ్ళం మేము. ప్రభుజీ తుమ్ స్వామి హం దాస. నువ్వు స్వామి అయితే మేము నీకు దాసుల్లాటోళ్ళం. అంటే నువ్వు యజమాని అయితే మేము దాసులము, అంటే నీకు సేవ చేసేవాళ్ళం. ఐసి భక్తి కరే రైదాస. అంటే రైదాస్ గారు తనలో ఉండే భక్తిని శ్రీకృష్ణుని తెలుపుకోవడం జరుగుతుందన్నమాట. పిల్లలు అర్థమైంది కదమ్మా. ఇది మీరు 2-3 సార్లు చదివితే ఇంకా బాగా కవపరిచి కూడా మీకు తెలుగులో ఇవ్వడం జరిగింది. మీకు అర్థం కాకపోతే ఇందులో చూసుకోవచ్చు. దీని యొక్క భావం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఒకసారి కావస్తే తెలుగులో భావాన్ని చదువుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. పిల్లలు చూడమ్మా, ఇందులో అర్థాలు చక్కగా మీకు అర్థమయ్యే విధంగా ఉండడానికి అర్థాలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడమ్మా, కవయిత్రి మీరాబాయి. మీరాబాయి గురించి నేర్చుకుందాం ఇప్పుడు. జీవన్ కాల్ సన్ 1498. ఆవిడ జన్మించింది 1498. 1498 అంటారు. ఆవిడ చనిపోయింది సన్ 1573. ఆవిడ చనిపోయింది 1573. ప్రసిద్ధ రచనాయే. ఇవిడ రాసిన రచనలు చూడమ్మా. మీరాబాయి పదావళి. ఇవిడ రాసిన రచనలు ఏంటంట, మీరాబాయి పదావళి. అంటే ఇవిడ రాసిన అంటే పాటలో ఇవన్నీ కలిపి మీరాబాయి పదావళి అనే ఒక పుస్తకానికి పేరు పెట్టి ఆ పుస్తకంలో ఉంచడం జరిగింది. విశేష్ కృష్ణోపాసక కవిత్రియోं में श्रेष्ठ. అంటే కృష్ణుని పూజించే కవయిత్రి. కవి స్త్రీలింగ్, కవయిత్రి. ఫస్ట్ ముందు చూడండి. కవయిత్రి, దానికి పుల్లింగ్ అయితే కవి. విశేష్ కృష్ణోపాసక కవిత్రియోం. ఈవిడ యొక్క గొప్పతనం ఏంటంటే కృష్ణుని పూజించే కవిత్రియోం, అంటే కవిత్రిల్లో చాలా శ్రేష్ఠరాలంట. మాధుర్య భావ్ ప్రయోగమే పటు. ఈవిడ
భక్తి భావన ఎలా ఉండేదంట? మాధుర్య భావ్, మాధుర్య భావంతో శ్రీకృష్ణుని పూజించడం జరిగిందంట. ఏమా, ఇవిడ రాసిన పుస్తకం పేరు మీరాబాయి పదావళి. ఆవిడ ఎప్పుడు పుట్టింది? 1498, చనిపోయింది 1573. అర్థమైంది కదమ్మా? ఈవిడ పేరు మీరాబాయి. ఈవిడ రాసిన చూడమ్మా, ఇది చాలా చక్కగా కొంతమంది పాడడం జరుగుతుంది. మనం మామూలుగా నేను చదివి మాత్రమే చెప్తున్నాను, వినండి. पायो जी म्यह तो राम रतन धन पायो, वस्तु अमोलक दी म्यारे सतगुरु, कृपा कर अपनायो, जन्म जन्म की पूंजी पाई, जग में सभी सोवायो, खर्च ना कूटे चोर ना लूटे, दिन दिन बढ़त सवायो, सत की नाव कैवटियाँ सतगुरु, भव सागर तर आयो, मेरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस पायो. దీని యొక్క భావం చూద్దాం, ఒక్కొక్క లైన్ చూద్దాం. చూడండమ్మా. పాయోజీ మ్యహ తో రామ్ రతన్ ధన్ పాయో అంటే మీరాబాయి ఏమంటుందంటే, పాయోజీ అంటే పొందాను. ఏం పొందిందంటే చూడండి, భగవంతుడి నామమనే రత్న సంపదను పొందాను. భగవంతుడనే సంపదని నేను పొందాను. రతన్ ధన్ అంటే భగవంతుడు అనే ధనాన్ని పొందాను. వస్తు అమోలక్ ది మ్యారే సద్గురు, కృపా కర్ అపనాయో. నా సద్గురువు నాకు ఈ అమూల్యమైన వస్తువుని ప్రసాదించారు. ఆయన కృపతో నేను దాన్ని స్వీకరించాను. మళ్ళీ చూడమ్మా. వస్తు అమోలక్ ది మ్యారే సద్గురు అంటే నా సద్గురు ద్వారా ఈ అమూల్యమైన వస్తువుని నేను పొందాను. ఏమా, ఆయన కృపతోనే నేను దాన్ని స్వీకరించాను. జన్మ జన్మకి పూంజీ పాయి, జన్మ జన్మకి పూంజీ పాయి అంటే ఇది నా జన్మ జన్మల యొక్క పూంజీ అంటే పెట్టుబడి, పెట్టుబడితో పొందాను నేను. జగ్మే సభీ కోవయో, జగమే సభీ కోవాయో అంటే ప్రపంచంలో ఏది పోయినప్పటికీ కూడా నేను దీన్ని పోగొట్టుకోను. అంటే జగ్ అంటే ప్రపంచం, సభీ కోవాయో అంటే కోవాయో అంటే అన్నీ పోయినప్పటికీ కూడా నేను దీన్ని పోగొట్టుకోను. ఎన్ని జన్మలెత్తినా నాతోనే ఉంటుంది. అమ్మా, ఖర్చ్ నా కూటే చోర్ నా లూటే అంటే ఇది ఖర్చు అవ్వదు. చోర్ నా లూటే దొంగవాళ్ళు దొంగలించలేరు. దీన్ని ఇది ఖర్చు అవ్వదు. చోర్ అంటే దొంగ,
దొంగలు నా దగ్గర నుంచి దోచుకోలేరు. దిన్ దిన్ బడత్ సవాయో అంటే భగవంతుడి మీద భక్తి ఖర్చు అవ్వదంట, ఎవరు దొంగిలించలేరంట. రోజు రోజుకి బడత్ ఏమవుతుందంట, రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందంట. సత్కి నావ్ కేవటియం సద్గురు భవసాగర్ తరాయో. ఏంటంట, సత్ కీ నావ్, సత్ అంటే సత్యం, సత్యము, సత్ అంటే సత్యం అనే నావని, సద్గురు అంటే భగవంతుడు, కేవటియా సద్గురు, కేవటియా అంటే పడవ నడిపేవాడు అన్నమాట, అంటే పడవ నడిపేవాడు ఆ సద్గురు. భవసాగర్ తరాయో అంటే భగవంతుడు అనే సాగరాన్ని దాటాను నేను, అంటే భగవంతుడు అనే సముద్రాన్ని, భవసాగర్ అంటే భవసాగరాన్ని అన్నమాట, దాన్ని నేను దాటాను. మేరాకే ప్రభు గిరిధర్ నగర్, గిరిధర్ నాగర్, నాగర్ అంటే చతురుడు, తెలివైనవాడు అని. అంటే మేరా యొక్క ప్రభువు ఎవరంట, గిరిధర్ అంటే శ్రీకృష్ణుడు చాలా తెలివైనవాడు అంట. హరక్ హరక్ జస్ పాయో అంటే ఆయన సంతోషముతో, నేను ఆయన్ని సంతోషంతో జస్ పాయో అంటే కీర్తిస్తున్నాను, పొందాను అని అర్థం అన్నమాట. అక్కడ అర్థం ఆయన్ని సంతోషంతో నేను కీర్తిస్తున్నాను అంటే ఆయన నేను సంతోషంతో పొందాను. ఏమా అర్థమైంది కదా? మళ్ళీ ఒక్కసారి దీని గురించి మొత్తం ఒకసారి చెప్తాను, వినండి. పాయోజీ మ్యాహే తో రామ్ రతన్ ధన పాయో వస్తు అమోలక్ ది మ్యారే సద్గురు కిరపాకర్ అపనాయో. అంటే మీరాబాయి ఏముంటుందంటే, నేను పొందాను ఎవరిని, భగవంతుడిని, భగవంతుని అనే నామాన్ని, రత్న సంపదను పొందాను. నా సద్గురువు నాకు ఈ అమూల్యమైన వస్తువును ప్రసాదించారు, ఆయన కృపతోనే దాన్ని నేను స్వీకరించాను. తర్వాత లైన్ చూడమ్మా. జన్మ జన్మకి పూంజీ పాయి జగమే సబీ కోవాయో. ఖర్చనా కూటే చోరునా లూటే దిన్ దిన్ బడత్ సవాయో. జన్మ జన్మలకు సరిపోయే భక్తి అనే మూలధనాన్ని పొందాను. అక్కడ పూంజీ అంటే మూలధనం అన్నమాట, పెట్టుబడి పెట్టిన మూలధనం. కానీ దీనికి బదులుగా ఈ ప్రపంచంలోని సుఖ సౌఖ్యాలను పోగొట్టుకుని అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే జగమే, ప్రపంచంలో అన్నీ పోగొట్టుకున్నాను, అంటే నా సుఖ సౌఖ్యాలు సంతోషాలు పోగొట్టుకున్నాను. కానీ ఈ భగవంతుడు అనే పేరుని నేను పొందాను. ఖర్చు నా కూటే అంటే ఎంత ఖర్చు పెట్టినా ఆ భక్తి అనే దేవుడి మీద ఉన్న భక్తి అనేది ఖర్చు అవ్వదు. చోర్ నా లూటే ఎవరో కూడా దొంగవాళ్ళు నా నుంచి ఆ భక్తిని దోచుకోలేరు. దిన్ దిన్ బడత్ సవాయో రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సత్కి నావ్ కేవటియా సద్గురు భవసాగర తరాయో మేరాకే ప్రభు గిరిధర్ నగర్ హరక్ హరక్ జగపాయో. అంటే చూడండి ఎంత చక్కగా చెప్పింది ఆవిడ. సత్యమనే పడవలో సద్గురువు నావికుడుగా, అంటే సద్గురువు అంటే అక్కడ భగవంతుడు ఓ నావికుడిగా చేసుకుని నేను భవసాగరాన్ని అంటే సముద్రాన్ని తేలిగ్గా దాటాను. మేరాకే ప్రభు గిరిధర్ నాగర్ అంటే మేరా యొక్క ప్రభు శ్రీకృష్ణుడు చాలా తెలివైనవాడు. హరక్ హరక్ జస్ పాయో అంటే నేను చాలా సంతోషంతో ఆయన్ని కీర్తిస్తున్నాను,
ఆయన్ని పొందాను అని చెప్పి చెప్తుందమ్మా. ఇందులో చూడమ్మా, ఈ కవి పరిచయం కూడా మీకు ఇందాకలాగే నీట్గా చాలా చక్కగా తెలుగులో ఇవ్వడం జరిగింది. మీరు తెలుగులో కూడా అర్థం చేసుకోవచ్చు. इसके लिए आप सभी को धन्यवाद. आपको इस पाठ अच्छा लगे तो शेयर कीजिए, लाइक कीजिए, సబ్స్క్రైబ్ కీజియే. అమ్మా పిల్లలు, ఈ పాట మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.